ఉన్నాం. ట్రస్ట్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు? ప్రతి సమయములో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు? ప్రతి సందర్భములో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు? ప్రతి పరిస్థితిలో. దయచేసి ముందు చైర్స్ ఖాళీగా ఉన్నాయి, దయచేసి కొంచెం ముందుకు సర్దుకుంటే వెనక వచ్చిన వారు అలా నిలబడిపోతున్నారు. దయచేసి కొంచెం ఒకళ్ళు నిలబడండ్రా, అక్కడ నిలబడండ్రా. ఒకళ్ళు వచ్చిందా ఓ పాస్వర్డ్ ఏమన్నా? కొంచెం దయచేసి ముందుకు సర్దుకోండి. అమ్మ కొంచెం కొంచెం ముందుకు రండి. అమ్మ మీరు కూడా కొంచెం కింద కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి కొంచెం ముందుకు సర్దుకుంటే. స్క్రీన్ ఆన్ చేయలేదు, వస్తుందా? పొద్దున ఎప్పుడో 8ంటికి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళాను. నేను పొద్దున 8ంటికి బయటికి వెళ్ళాను. రాత్రి 1 గంట తర్వాత పడుకున్నాను. ఇప్పుడు ఇది 3వ సర్వీస్, ఇది 3వ సర్వీస్. భోజనం కూడా చేయకుండా స్టేజ్ ఎక్కాను. చక్కగా తిని చక్కగా రెడీ అయ్యి త్వరగా సర్దుకోండి దయచేసి. వెనకున్నవారు దయచేసి కుర్చీల్లో కూర్చోండి, దయచేసి నిలబడకండి. రైట్. యోసేపు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను చెప్తా ఉన్నాను, యోసేపుకు ఎంగేజ్మెంట్ అయింది, వివాహానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సడన్గా యోసేపుకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఎవరి నుంచి అని చెప్పాను, మరియ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే, నేను గర్భవతినయ్యాను అని మెసేజ్ వచ్చింది. జోసెఫ్ వాజ్ ఇన్ షాక్. ఒక్కసారి షాక్ గురయ్యాడు. కానీ యోసేపు ఒక నిర్ణయం తీసుకున్నాడు, మంచి నిర్ణయం. ఏమనంటే, ద డెసిషన్ ఈజ్ టు ట్రస్ట్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. దేవుని యందు విశ్వాసం ఉంచాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట? అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో, ప్రతి సమయములో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలన్న నిర్ణయము యోసేపు తీసుకున్నాడు. ఈ జీవిత యాత్రలో కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచటం చాలా సులువు అనిపిస్తుంది. నేను ప్రార్థన చేశాను, దేవుడు ప్రార్థన ఆలకించాడు, నాకు దయచేశాడు, దేవుని యందు ఇంకా విశ్వాసం ఉంచుతాను అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసి అడిగినప్పటికీ కూడా దేవుని నుండి జవాబు రాదు. మనం ప్రార్థన చేసి అడిగినప్పటికీ కూడా జవాబు పొందని స్థితిలో ఉంటాం. అలాంటి సందర్భాల్లో విశ్వాసం ఉంచడం ఎంతో కష్టం అవుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచడం కష్టమైన పనిగా అనిపిస్తుంది మనకి. యోసేపు పరిస్థితి కూడా అలాగే ఉంది. తను అనుకోలేదు, తాను ఊహించలేదు, ఊహించని పరిస్థితిని యోసేపు ఎదుర్కొంటూ ఉన్నాడు.
కానీ యోసేపు ఒక్కటే పని చేశాడు, ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట. హీ ట్రస్టెడ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు. విశ్వాసముతో దేవుని వైపే చూచి యోసేపు ముందుకు సాగుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు అర్థం అవ్వదు, ఇలాగే జరుగుతుందేంటి నా జీవితంలో, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను ఏంటి నా జీవితంలో, నాకేం అర్థం అవ్వట్లేదు ఈ స్థితి. నిజమే, క్రిస్మస్ అని సంతోషంగా వచ్చాం, కానీ ఎక్కడో కొంత బాధ, ఎక్కడో కొంత వెలితి, ఎక్కడో కొంత ఆందోళన మనలో కనబడుతూ ఉంది. నాకేం అర్థం అవ్వట్లేదు నా స్థితి అనుకుంటా ఉన్నాం. మనం చేయవలసింది కూడా ఒక్కటే, దేవుని యందు విశ్వాసం ఉంచుట. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయనే మనలను నడిపిస్తాడు. గందరగోళ పరిస్థితిలో, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో యోసేపు చేసిన ఒక్కటే పని ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హీ ట్రస్టెడ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మన జీవిత యాత్రలో కూడా ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, అన్ని సమయాల్లో మనం చేయవలసింది దేవుని యందు విశ్వాసం ఉంచుట. యోసేపు అనుకోవచ్చు, దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు, గాడ్ ఈజ్ నాట్ ఫెయిర్ విత్ మీ, దేవుడు నాతో సరిగ్గా ప్రవర్తించట్లేదు, నా కోరిక మన్నించట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, హీఈస్ నాట్ ఫెయిర్ విత్ మీ అనుకోవచ్చు యోసేపు. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే అనుకున్నాం. కానీ విశ్వసిస్తే, విశ్వాసముతో ముందుకు సాగితే దేవుడే మనలను నడిపిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే ఆ వాక్య భాగంలో వివరిస్తూ అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సంపూర్ణంగా దేవునికి విధేయత, ఆయన యందే మన విశ్వాసము ఉంచితే ఏం చేస్తాడంట, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీవు జ్ఞాని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. నీ రాబడి అంతటిలో గమనించండి, నిన్ను ఆశీర్వదిస్తాను, విశ్వాసం ఉంచు, నమ్మి ముందుకు సాగు, నిన్ను నేను బలపరుస్తాను, ఆరోగ్యం ఇస్తాను, శక్తినిస్తాను, బలమునిస్తాను, ఆశీర్వాదమును దయచేస్తాను. యోసేపు చేసింది అదే, ఒక్కటే పని చేశాడు యోసేపు. ఏం చేశాడు అంటే దేవుని యందే విశ్వాసం ఉంచాడు. గందరగోళంగా ఉంది పరిస్థితి, హృదయములో నెమ్మది లేని స్థితి అయినప్పటికీ దేవుని మాటను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అంతే. క్రిస్మస్ కమ్స్ యాజ్ అ టైమ్ ఆఫ్ పీస్, బట్ దెర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అవర్ హార్ట్స్. క్రిస్మస్ అంటే సమాధానము అని చెప్తాం, కానీ మనసులో ఎక్కడో కొంత సంఘర్షణ నడుస్తూ ఉంది, ఆందోళన కలుగుతూ ఉంది. క్రిస్మస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ జాయ్, బట్ దెర్ ఈస్ సాడ్నెస్ ఇన్ అవర్ హార్ట్స్. క్రిస్మస్ అంటే సంతోషము కలిగించే సమయము, సందర్భం అనుకుంటాం, కానీ ఏదో ఒక మూల ఎక్కడో హృదయంలో కొంత వేదన ఉంది, కొంత బాధ కనబడుతూ ఉంది. క్రిస్మస్ ఈజ్ అ సీజన్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన సీజన్ ఇది, సమయం ఇది అని అనుకుంటా ఉన్నాం. కానీ దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ అస్. మనలో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇవాళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు నా యందు విశ్వాసం ఉంచిన రీతిగా నీవు కూడా నా యందు విశ్వాసం ఉంచమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు చేసింది ఒకటే, హి జస్ట్ ట్రస్టెడ్ గాడ్. దేవుని యందు యోసేపు విశ్వాసం ఉంచాడు. యోసేపు వలె, యోసేపు లాగా మనము కూడా విశ్వాసం ఉంచి ముందుకు సాగితే దేవుడే మనలను నడిపిస్తాడు.
ఆయనే మన పట్ల కృప చూపి నడిపిస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మై థాట్స్ ఆర్ నాట్ లైక్ యోర్స్, నేదో మై వేస్ ఆర్ నాట్ లైక్ యోర్స్. నీ మార్గముల వంటివి కావు, నీ తలంపుల వంటివి నావి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆ మాటలు గమనించాలి మనం. ఆకాశము భూమి పైకి ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎత్తుగా ఉన్నతమైనవి. దేవుడి దినం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. క్రిస్మస్ దినాన దేవుని సన్నిధికి మనం చేరువచ్చాం. ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ తలంపుల వంటివి కావు నా తలంపులు, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నవో, నీ తలంపుల కంటే నా తలంపులు, నీ మార్గముల కంటే నా మార్గములు అంత ఉన్నతముగా ఉన్నవి. దేవుడి దినం మన నుండి ఒకటే కోరుతున్నాడు, ట్రస్ట్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన ఉన్నతమైన మార్గములలో మనలను ఆయన నడిపిస్తాడు. యోసేపు నుండి మనం ఇది గ్రహించే వారముగా ఉందాం. ఆయన మనలను నడిపిస్తాడు. విశ్వసిస్తే, ఆయనను నమ్మి ముందుకు సాగితే ప్రభువే మనలను నడిపిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా వివరిస్తూ అన్నాడు, ఆయన ప్రభువును ప్రేమించు వారికి, మనకు తెలిసిన వచనం అది. రోమాపత్రిక 8:28లో ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. కుర్చీలు వెనక్కేయమని, వీళ్ళు సర్దుకోరు, వాళ్ళు ముందుకు రారు. కుర్చీలు వెనక్కేయమని. ఎవరు చెప్పిన మాట వినరు, నేనేం చేయను చెప్పండి. వీళ్ళు ముందుకు సర్దుకోరు, వెనకోళ్ళు ముందుకు రాలేదు, అలా నిలబడుతున్నారు. ఇప్పటికీ కుర్చీలు ఉన్నాయి, ముందు వెతుక్కుంటున్నారు. ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. అంతే. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగితే ఏం చేస్తాడు? ఆయన మేలును దయచేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగితే సమస్తము సమకూడి జరుగును. యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపు ఒక్కటే పని చేశాడు. ఏం పని చేశాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. హీ జస్ట్ ట్రస్టెడ్ గాడ్, అంతే. amidst all fears, amidst all turbulence, Joseph simply trusted God. అంత గందరగోళ పరిస్థితుల్లో కూడా యోసేపు ఒక్కటే పని చేశాడు, దేవుని యందు విశ్వాసము ఉంచినవాడు. అందుకే క్రిస్మస్ దినాన మొదటి మాట మీ దృష్టికి తెస్తూ ఉన్నాను, ట్రస్ట్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. దేవుని యందు విశ్వాసం ఉంచుతాం ఎప్పుడు, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో కూడా దేవుని యందే మనము విశ్వాసం ఉంచుదాం. రెండవది నేను చెప్తాను, యోసేపు చాలా ఆందోళనలో ఉన్నాడు. ఒక సందర్భంలో యోసేపు అనుకోని ఉండొచ్చు, మేరీ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు మీ, మరియా నాకు లోబడిన స్త్రీ కాదేమో అని అనుకొని ఉండొచ్చు. ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు యోసేపులో. ఒక్కసారిగా షాక్ అయ్యాడు, ప్రదానము చేయబడ్డాడు. అంతే. సడన్గా వార్త తెలిసింది ఏమనంటే మరియ గర్భవతి అని. ఈ వార్త తెలిసి షాక్ అయ్యాడు. అంతేకాదు, కోపం వచ్చి ఉంటుంది, చాలా కోపం వచ్చి ఉంటుంది. ఏంటి మరియ ఇలాంటి పని చేసిందా? దేవుడికి తెలీదా ఇవన్నీ? దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలాంటివి చేశాడు? యోసేపుకు కోపం వచ్చి ఉంటుంది. కానీ దైవ గ్రంథంలో రాశాడు, యోసేపు నీతిమంతుడు అని రాశాడు.
His godly character enabled him to reign in his anger, to overcome his anger. దేవుని నమ్మినవాడు గనుక, నీతిమంతుడుగా యోసేపు జీవించినవాడు గనుక, యోసేపు తన కోపమును, తన ద్వేషమును జయించే కృపను దేవుడు దయచేశాడు. క్రిస్మస్ దినాన నేను అంటాను, గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. ఈ కోపము స్థానములో ఏమి ఇవ్వాలంటే, చెప్పండి, ఏమి ఇవ్వాలి? ప్రేమను ఇవ్వాలి. కోపము స్థానములో ఏమి ఇవ్వాలి? ప్రేమను ఇవ్వాలి. ప్రభు దిగి వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చాడు అంటున్నాం, నిజమే. ఆయన ఎవరు? గాడ్ ఈజ్ లవ్ అన్నాడు అంతే. హూ ఈజ్ గాడ్? ఎవరు దేవుడు? మీ దేవుడు ఎవరు అని అడిగితే మనం ఒకటే చెప్పాలి, మా దేవుడు ప్రేమ. ప్రేమ అంటే ఎవరండి? ఆయనే యేసుక్రీస్తు. దట్స్ ఇట్. ప్రేమ అయిన దేవుడు మనిషి ఆకారమును ధరించి, మానవ రూపమును ధరించి ఈ లోకానికి వచ్చాడు. నేను అందుకే అంటాను, గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. కోపము స్థానములో, ద్వేషము స్థానములో మనం ఏమివ్వాలి? ప్రేమను ఇచ్చేవారముగా ఉండాలి. మనలను బాధించిన వారు ఉన్నారు, నిజమే, అవునా? మనలను బాధించిన వారు ఉన్నారు, మనకు చాలా ఇబ్బంది కలిగించిన వారు ఉన్నారు, మనలను శ్రమ పెట్టిన వారు ఉన్నారు. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వారిని కూడా మనము ప్రేమించే వారముగా ఉండాలి. వారిని ఏం చేయాలి? క్షమించాలి. క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నాం, అనేక క్రిస్మస్లు ఇప్పటి వరకు జరుపుకున్నాం. ఇతరులను క్షమించే వారముగా ఉందాం, ఇతరులను కూడా ప్రేమించే వారముగా ఉందాం. ఎవరు ఇతరులు? మనకు బాధ కలిగించినప్పటికీ, మనకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా వారిని మనము ప్రేమించే వారముగా ఉండాలి. గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. కోపము స్థానములో, ద్వేషము స్థానములో మనము ప్రేమను ఇచ్చేవారముగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో అందుకే అంటూ ఉన్నాడు, లవ్ ఈచ్ అదర్ డీప్లీ. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును, ప్రేమ అనేక దోషములను కప్పును గనుక. అన్నిటికంటే ముఖ్యముగా ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను కప్పును, అనేక దోషములను కప్పును గనుక ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండుడి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంట? కొంచెం గట్టిగా చెబుదాం. ఎలాంటి ప్రేమ కలిగి ఉండమన్నాడు? అందరం కలిసి చెబుదాం. ఎలాంటి ప్రేమ అంట? మిక్కుటమైన ప్రేమ. తప్పు ఎత్తి చూపించాలంటే చాలా దొరుకుతాయి మనకి, అంతేగా చిన్న చిన్న వాటిని ఏం చేయాలని చూస్తాం. ఏంటి చెప్పరేంటి? మనం చేయమేంటి? చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి మరీ దాన్ని. ప్రేమ అనేక దోషములను కప్పును. ఆయన మనలను ప్రేమించాడు గనుకే, ప్రభు మనలను ప్రేమించాడు గనుకే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలను ఎంతో ప్రేమించాడు గనుకే మహిమంతటిని విడిచి ఒక చిన్న బాలుడుగా సాధారణమైన స్థితిలో ఆయన జన్మించాడు. గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. కోపము స్థానములో, ద్వేషము స్థానములో ఏముండాలి? మనలో ప్రేమ ఉండాలి. అవును, ఇవాళ క్రిస్మస్ సందర్భంగా దేవుని సన్నిధికి చేరి వచ్చాం, నిజమే. మనలను బాధించిన వారు ఉన్నారు, మనలను గాయపరిచిన వారు ఉన్నారు. మనము కూడా ఎంతో కష్టపడ్డానండి, అనుకున్నది సాధించలేకపోయాను, ఎంతో కష్టపడ్డాను, అనుకున్న ప్రమోషన్ రాలేదు, వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుద్ది అనుకున్నాను, కానీ అనుకున్న స్థితికి చేరలేదు అనుకుంటూ ఉన్నావు. ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? వాళ్ళెందుకు మనల్ని ఇలా అన్నారు? అవన్నీ ఆలోచించుకొని కూర్చుంటే ఏమవుతుంది? ఆ గాయం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. గాయం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ దినం మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో. వీ హ్యావ్ టు ఎండ్ అవర్ పెయిన్ టుడే. వీ హ్యావ్ టు ఎండ్ అవర్ బిటర్నెస్ టుడే.
వాటన్నిటినీ విడిచిపెట్టాలి ఈ దినం. వీ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్. ఇతరులను మనము క్షమించాలి. వాట్ షుడ్ వి గివ్ దెమ్? వీ హ్యావ్ టు గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. కోపము స్థానములో, ద్వేషము స్థానములో మనము ప్రేమను ఇతరులకు ఇచ్చేవారముగా ఉందాం. యోసేపు జీవితంలో మనం అదే గమనిస్తూ ఉన్నాం. మొదటి మాట నేను చెప్పాను, యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ట్రస్ట్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భములో, ప్రతి విషయములో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవది నేను చెప్పాను, గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. అన్నీ విడిచిపెట్టేద్దాం. మనలను బాధించి గాయపరిచిన వారు ఉన్నారు, వారిని కూడా విడిచిపెట్టేద్దాం, వారిని క్షమిద్దాం. క్షమిస్తే మనలో ఏం కలుగుతుంది? దేవుని ప్రేమ మనలో కలుగుతుంది. ఆ ప్రభువే మనలను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా మనలను ప్రేమించాడు. గనుక ఇతరులను, అందరినీ కూడా మనము ప్రేమించే వారముగా ఉందాం. గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. మూడవది నేను చెప్తాను, గాడ్లీ రైచియస్నెస్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్. యోసేపు నీతిమంతుడుగా జీవించాడు. తన కోసము తాను బ్రతికినవాడు కాదు, తన సుఖాన్ని తాను కోరుకున్నవాడు కాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? మరియను అనాలి నిజానికి. ఏమ్మాయి, ఎంగేజ్మెంట్ అయింది, వివాహానికి చాలా టైం ఉంది. ఈలోపు నేను అనుకున్నాను ఇంకా బాగా పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నాను. డబ్బులు సంపాదించుకొని వివాహానికి దాచుకుందాం అనుకున్నాను. వివాహం ఇంకా వైభవంగా చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? అన్నీ విడిచిపెట్టి నీ వెంటే రావాల్సి వచ్చింది. మరి ఖర్చులన్నీ ఎవరిస్తారు? మీ అమ్మని చూడమని రాదా? అవునా అన్నారా? మీ అమ్మని చూడమని రాదు? కొంచెం సర్దమని మీ అమ్మని కొంచెం అడగలా యోసేపు, అనలా యోసేపు ఏమి? అవునా? He did not care for himself, rather he cared for Mary and baby Jesus. తనంతట తాను కంటే, తన క్షేమము కంటే, తన మేలు కంటే ఎవరి క్షేమము కోరాడు? మరియ క్షేమము కోరాడు. ఆ గర్భములో ఉన్న శిశువు క్షేమము కోరినవాడు. గాడ్లీ రైచియస్నెస్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. ఇచ్చువాడు. ఇవాళ ఏం చేస్తారంటే, మరి క్రిస్మస్ రోజున ఇచ్చేవారముగా ఉండాలి కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి కాగితాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టండి. ఎందుకు అంత సీరియస్గా చూస్తారు? ఇచ్చువాడు, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. నిజమే. నిజానికి యోసేపు అనాలి, నీకోసం అన్ని ఖర్చు పెడుతున్నాను నేను ఏదో సంపాదించి దాచిపెట్టుకుందాం అనుకున్నాను, పెళ్లి ఘనంగా చేసుకుందాం అనుకున్నాను. ఏం చేయాల్సి వచ్చింది? పని వదిలిపెట్టాను, అన్నీ వదిలిపెట్టాను, నీతోనే తిరగాల్సి వస్తుంది. అటు అనుకుంటే నేను 2014లో ఉయ్యూరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్రిస్మస్కి ఎప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్ళాల. మరి పప్పలు లేవు. యోసేపు అనాలి, కానీ యోసేపు అంటున్నాడు కదా, నాకు నాది ముఖ్యము కాదు, మరియ ముఖ్యం. మరియ గర్భములో ఉన్న శిశువే ముఖ్యం. చిన్న బిడ్డలతో నాటిక ఇస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మ గూర్చిన నాటిక అది వేయిస్తున్నప్పుడు మరియని చక్కగా తయారు చేస్తారు.
అవునా? బాగా తయారు చేసి మరియను కూర్చోబెడతారు. మళ్ళీ ఏంజల్స్ కదా, దేవదూతలను కూడా చక్కగా వింగ్స్ పెట్టి అన్నీ పెట్టి తయారు చేస్తారు. మళ్ళీ కాపర్లు కూడా ప్రత్యేకంగా ఉండాలి. కాపర్లు వాళ్ళు వస్తుంటే పాట, డప్పులు సౌండ్లు, పాట. మళ్ళీ జ్ఞానులకు కూడా బాగా తయారు చేసి వాళ్ళని కూడా హైలైట్ చేస్తారు. నిజమే. అందరిలో మర్చిపోయేది ఎవరినంటే యోసేపుని. ఆడికి తలకు ఒకటి చుట్టి కర్ర ఒకటి చేతిలో పెట్టి, అరే మరి ఎటు తిరిగితే నువ్వు కూడా వెనక తిరగరా, మరి కూర్చుంటే వెనక నిలబడు, అంతే నీ రోల్ అదే. కానీ నేనంటాను, క్రిస్మస్ కేమ్ బికాజ్ జోసెఫ్ వాజ్ రైచియస్ అండ్ హీ కేర్డ్ ఫర్ మేరీ అండ్ జీసస్. క్రిస్మస్ ఎందుకు వచ్చింది అంటే, యోసేపు నీతిమంతుడుగా ఉండి మరియ కొరకు ఆ గర్భములో ఉన్న శిశువును గూర్చి ఎంతో జాగ్రత్త వహించినవాడు కనుక. క్రిస్మస్ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి మనం జరుపుకుంటున్నాం, సంతోషంతో జరుపుకుంటున్నాం, ఆనందిస్తున్నాం. అయితే అందులో ముఖ్యమైన భాగము కూడా ఎవరిదంటే యోసేపుది. యోసేపు మరియను గూర్చి, ఆ శిశువును గూర్చి ఆలోచన చేసినవాడు. తనకంటే కూడా వారి క్షేమమును ఎక్కువగా కోరినవాడు. అంతేకాదు, నేను అంటాను, జోసెఫ్ ఫ్రీలీ గేవ్ వాట్ ఎవర్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు డూ. దేవుడు చెప్పిన ప్రతిదీ యోసేపు ఎలా ఇచ్చాడు? ఉచితముగానే చేశాడు. ఇది ప్రభు మనలను రక్షించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇచ్చేవారముగా ఉందాం. ఏమివ్వాలి? ఆయన మనలను వెలిగించాడు, ఈ లోకానికి వెలుగునిద్దాం. ఏమివ్వాలి? ఆయన మనకు నెమ్మదిని దయచేశాడు, ఈ లోకానికి నెమ్మదినిద్దాం. ఏమివ్వాలి? ఆయన మనకు శాంతిని దయచేశాడు, ఈ లోకానికి శాంతిని పంచి ఇద్దాం. ఏమివ్వాలి? ఆయన మనకు నిజమైన సమాధానమును దయచేశాడు, ఈ లోకమునకు సమాధానాన్ని ఇద్దాం. ఆయన మనకు నిజమైన రక్షణ భాగ్యమును దయచేశాడు, ఈ లోకమంతటికి రక్షణను మనము తెలియజేసే వారముగా ఉందాం. గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్. నీతిమంతుడు దాచుకొనక ఇచ్చువాడై ఉండును. ఇచ్చేవారముగా మనముందాం. యోసేపు జీవితంలో 3 మాటలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మొదటిగా, ట్రస్ట్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. రెండవది నేను అన్నాను, గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. కోపము, ద్వేషమునకు బదులు ప్రేమను పంచేవారముగా ఉందాం. మూడవదిగా నేను అన్నాను, గాడ్లీ రైచియస్నెస్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్. మన సొంత ఇష్టమును, మన సొంత ఇది నెరవేర్చుకునే వారము కాకుండా, దేవుడిచ్చిన దానిని లోకానికి మనము తిరిగి ఇచ్చేవారముగా ఉందాం. ప్రభు ఇచ్చిన రక్షణను, ప్రభు మనలను వెలుగుతో నింపాడు గనుక ఈ లోకమునకు వెలుగును, రక్షణను, ఆనందమును, సమాధానమును తెలియజేద్దాం. ప్రభు మన కొరకు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ట్రస్ట్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్. ప్రతి విషయమందు మనము విశ్వాసం ఉంచే వారముగా ఉందాం. ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో విశ్వాసం ఉంచుదాం. గివ్ లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్. ప్రభు మనలను ఎంతగానో ప్రేమించాడు, మనము కూడా ఆయనను ప్రేమించే వారముగా ఉందాం. అందరికీ ప్రేమను పంచి ఇచ్చే వారముగా ఉందాం. గాడ్లీ రైచియస్నెస్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్. నీతిమంతుడు దాచుకొనక ఇచ్చువాడు అని దైవ గ్రంథంలో చదువుతున్నాం. లోకానికి ప్రేమను ఇద్దాం, లోకానికి
క్షమాపణను ఇద్దాం, లోకానికి వెలుగునిద్దాం, లోకానికి సమాధానం ఇద్దాం, లోకానికి సంతోషమునిద్దాం, లోకానికి నెమ్మదినిద్దాం. ఆయన మనలను ప్రేమించిన రీతిగా ఇతరులను మనము ప్రేమిద్దాం. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దేనిని నమ్ము, అది భూమి అందించలేనిది. మహోన్నతుడు అయిన తండ్రి, క్రిస్మస్ దినాన వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపకై స్తోత్రాలు ప్రభువా. ప్రభు మమ్మలను ప్రేమించి ఈ లోకానికి నరరూపమును ధరించి దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యందు ప్రతి నిత్యము విశ్వాసం ఉంచే కృపను దయచేయండి ప్రభు. ఇతరులను క్షమిస్తూ ప్రేమించే కృపను దయచేయండి. మీరు మాకు ఇచ్చిన దానిని ఈ లోకానికి మేము పంచి ఇచ్చే కృపను దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచండి. నిజమైన క్రిస్మస్ ఆనందము, సమాధానము, సంతోషము మీ బిడ్డల జీవితాల్లో దయచేయండి. క్రిస్మస్ వెలుగుతో వారిని నింపి నడిపించండి. మీ ఆశీర్వాదము, మేలుతో వారిని తృప్తిపరచమని క్రీస్తు ప్రభు అత్యున్నత నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.